పీసీఓడి ఉన్న వాళ్ళలో పిల్లలు ఎందుకు కలగట్లేదు? ఒక ఎగ్ ఒక స్పర్మ్ కలిస్తేనే ఎంబ్రియో ఫామ్ అవుతుంది, ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే ఎగ్ క్వాలిటీ బాగోదో పిండం ఏర్పడడం కష్టంగా ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉంటుంది. పీసీఓడి ఉన్న వాళ్ళలో ఈ మల్టిపుల్ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఉండటం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళలో ఒబెసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ మన ఆడవాళ్ళలో ఉండాల్సిన హార్మోన్స్ కంటే మగవాళ్ళలో ఉండే హార్మోన్స్ వీళ్ళల్లో ఎక్కువగా ప్రొడ్యూస్ అవటం వల్ల మోస్ట్ ఇంపార్టెంట్గా ఎగ్ క్వాలిటీ అనేది బాగా తగ్గుతుంది. ఈవెన్ మేము ఐయుఐ చేసినా ఐవీఎఫ్ చేసినా కూడా ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఇప్పుడు ఐవీఎఫ్లో మనం ఎగ్స్ బయటకు తీసి వాటి క్వాలిటీ చెక్ చేస్తాం అనమాట. సో పీసీఓడి ఉన్న వాళ్ళలో మేము ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎగ్ క్వాలిటీ బాగా తక్కువగా ఉంటుంది. సో మల్టిపుల్ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి హార్మోన్స్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల వీళ్ళలో ఎగ్ క్వాలిటీ అనేది బాగా తగ్గడం వల్ల ఎంబ్రియో ఫార్మేషన్ కానీ ప్రెగ్నెన్సీ కానీ లేట్గా వస్తుంది. సో పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ రాకపోవడం అంటూ ఏమీ ఉండదు. బట్ ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటేనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు వీళ్ళలో తప్పకుండా 100% ఉంటాయి.